ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 21 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తం సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, విదేశాల మన ప్రియులందరికీ కృప క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు సెలవిస్తున్నారు, ఎవడు తెలుసుకునే మహత్తైన కార్యం నేను చేస్తాను, లెక్కలేని అద్భుతాలు చేస్తాను, నా విశ్వాసం ఉంచు, లేని వాటిని ఉన్నట్టుగా చూడు. నేను దేవుడిచ్చిన వర్తమానాలు, శ్రేష్టమైన వర్తమానాలు, థర్డ్ వర్షిప్ అన్నిటికంటే హైలైట్. వినండి. ఇంటర్నెట్ లేక లైవ్ రాలేదు, ఆల్రెడీ మనోళ్ళు రికార్డ్ చేస్తుందని అప్లోడ్ చేస్తున్నారు. ఒకసారి వాచ్ చేయండి. అద్భుత రీతిలో నువ్వు బ్లెస్ అవుదుగాక. ఆయన 1-2 కాదు, అందరం దీవించి లెక్కలేని అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీ అయితే గుడ్ విజన్ పెట్టుకో. గొప్పవి ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైన, ఏవి రమ్యమైన వాటి మీద దాచిపెట్టు. లేని వాటిని ఉన్నట్టుగా విజువలైజ్ చేసి చూడు. అదే నీలో ఆ ఫైరింగ్ ఉండనివి. ఎప్పుడైతే ఆ మంట నీలో ఉంటుందో, రగులుతూ ఉంటుందో, ప్రార్థిస్తావు, ఒక దర్శనం దేవుడిస్తాడు, అంటే ఫినిష్. ఎడారిలో నీ నదులు ప్రవహిస్తాయి, అరణ్యములో త్రోవ ఏర్పడుతుంది. నూతన కార్యం నీ జీవితంలో చూడబోతున్నావు. నూతన క్రియలు నీ జీవితంలో అనేకమైన జరుగునుగాక. మన దేవుడు మహశ్చర్యమైన కార్యములు చేయవాడు, లెక్కలేని అద్భుత క్రియలు చేసేవాడు. అన్ని అద్భుతాలను చేసి నిన్ను పైన పెట్టునుగాక, అప్పిచ్చేవానికి బిడ్డగా తలగా చేయనుగాక, సమస్యలు నీకు మోకరించునుగాక. ఎన్నడూ ఓటమిని ఒప్పుకోవద్దు. విజయం మనదే, దేవుడిస్తాడు. నిన్ను గొప్పగా ఊహించు. పాపంలో ఉన్నావా, పరిశుద్ధంగా ఊహించు. ఆ కలువ శిలువ వెనకెళ్ళు. ఆయన రక్తాన్ని మీద ప్రోక్షించబడి చూడు, విజువలైజ్ చేసి చూడు. నీతిగా పరిశుద్ధంగా పాపాన్ని జయించి అనేక సాక్ష్యం ఇస్తున్నట్టుగా. బలహీనతలో ఉన్నావా, బలవంతుడినట్టుగా చూడు. కృంగిపోయి ఉన్నావా, ధైర్యంగా బతున్నట్టు చూడు. బ్రోకెన్ ఫ్యామిలీ అయిందా, నీ కుటుంబం కట్టబడినట్టుగా చూడు. గర్భఫలం లేదా, దేవుడు అద్భుత రీతిలో గర్భఫలం ఇచ్చినట్టు లేని వాటి ఉన్నట్టుగా విజువలైజ్ చేసి చూడు. ఇప్పుడే నీ బిడ్డతో ఆడుకున్నట్టుగా నువ్వు విజువలైజ్ చేసుకో. పెళ్లి కాలేదా, మంచి భాగస్వామి మ్యారేజ్ చేసినట్టుగా చూడు. లెక్కలేని అద్భుతాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మహత్కార్యాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆర్ యూ రెడీ? ప్రార్థన ఆశ్చర్యగాడు. ఎవరి ప్రార్థన ఎక్కిపిస్తున్నారు ఈ మండే ఈ దినమందు నీ కృపగల ఆశీర్వాదం దయచేసి నాయనా. ఎవరు తెలుసుకోలేని మహత్తైన కార్యములు, లెక్కలేనని అద్భుత క్రియలు చేసే దేవుడు నీవే. మా యేసయ్య, నీ కృపగల కార్యం చేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. రక్షణ పొందిన అక్కడికి సిద్ధపరుస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలా. అద్భుత రీతిలో బ్లెస్ అవ్వాలా, ఆశ్చర్య రీతిలో బ్లెస్ అవ్వాలా, దీవించబడాలా. లేని వాటి ఉన్నట్టుగా చూసి యాకోబు ఎలాగున అయ్యా గొప్ప దీవెన, షార్ట్ టైంలోనే గొప్ప స్థితికి చేరాడు. మొదటి స్థితి కొద్దిగా తోటకు మహాభివృద్ధి పొందాలి. అలాంటి అభివృద్ధి పొందాలా. చిన్న క్లర్క్గా జాయిన్ అయిన వ్యక్తి కూడా ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా మారిపోవాలా, సీఈఓగా మారిపోవాలా. అద్భుత రీతిలో కృపనివ్వండి నాయనా. ఆత్మీయంగా బలపరచండి. ఇన్కమ్ కోట్లలో ఉండాలా, షేర్స్లో ఉండాలా. మెరాకిల్స్ చేయండి, దీవించండి, దరిద్రం విడిపించండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. మంచి జాబ్స్ వచ్చినగాక, మంచి బిజినెస్లో దేవుడు అభివృద్ధిని ఆశీర్వదించినగాక. లేని వాటి ఉన్నట్టు పిలిచేదేవా. ఈ పరిచయం కూడా 64,000 మంది దర్శన విజన్ ఎప్పుడూ ఇచ్చు, అది నెరవేర్పు జరుగునుగాక. ఆ మంట మాలో రగిలించండి. ఓన్ ప్లేస్ సర్కస్ గ్రౌండ్ ఇస్తున్నాను, నమ్ముచున్నా. కృపనివ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తున్నాను. సిద్ధపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేస్తూ కృపనివ్వండి. గొప్ప కార్యాలు చేసి ప్రతి ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి దీవెన, కృప, సమాధాన, క్షేమం మాకు అనుగ్రహించి గొప్ప నామను మహిమ చెందమని, నీతోడు మాతో ఉంచమని. ప్రతి వ్యాధిని గద్దిస్తూ, మరణకర వ్యాధిని గద్దిస్తూ, సీజన్ ఫీవర్స్ని గద్దిస్తూ మీరు విడుదలిచ్చి కృపనివ్వండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు అందరిని దీవించండి. అయా స్కూల్స్, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు కూడా దీవించండి. ఈరోజు అన్నింటిలో సిద్ధపరిచే పరిచయలు కూడా తోడండి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేసి నేను రాకపోకల్లో కూడా తోడై ఉండండి. పనులన్నింటిలో తోడై ఉండండి. దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుషు, క్షేమం, కృప, సమాధానం దయచేయండి. అపవాదికి లయపరచండి. యేసు నామములో ఈ రోజుల్లో గొప్ప జయాలు ఇవ్వండి. దీవెనతో నింపండి. లెక్కలేని అద్భుత క్రియలు ఆరంభించండి. న్యూ బిగినింగ్ ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. లేని వాటి ఉన్నట్టుకు చూడు. రీచ్ అవ్వబోతున్నావు. అద్భుత రీతిలో దేవుని విశ్వాసాన్ని బలపరిచి మిరాకిల్స్ చేయనుగాక. ఆమేన్. నీ ఓటమి విజయముగా, నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ చీకటి వెలుగుగా, నీ సమస్య సాక్ష్యంగా, నీ వ్యాధి ఆరోగ్యంగా, నీ సర్జరీ క్యాన్సిల్ అయిపోయి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినగాక. మిరాకిల్స్ ఇవన్నీ జరుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.